అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే, నార్మల్‌గా పెళ్ళిళ్ళలో అందరం పూలు పెట్టుకుంటాం కదా! నార్మల్‌గా కాకుండా వేణిలాగా పెట్టుకోవాలి అనుకుంటే ప్రత్యేకించి బయట కొనుక్కోవాల్సిందే. అలా కాకుండా మనం ఇంట్లో ఉన్న పూలతో వేణి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను దీనికోసము కాడమల్లెలు, కనకాంబరాలు, దవనం తీసుకున్నాను. నార్మల్ థ్రెడ్‌తో చేస్తున్నా నేను. మీ దగ్గర పూలల్లే దారం ఉంటుంది కదా! అలా ఏమన్నా ఉంటే మీరు దాన్ని తీసుకోవచ్చు. ముందుగా థ్రెడ్ తీసుకొని ఫస్ట్ మనము పువ్వులు అల్లడానికి ఎలా స్టార్ట్ చేస్తామో అలా 2 పువ్వులు తీసుకొని ఫస్ట్ దాన్ని గట్టిగా టై చేసుకోవాలి. ఎందుకంటే పూలన్నీ విడిపోకుండా ఉండాలి కాబట్టి. తర్వాత సేమ్ మళ్ళీ 2 ఆర్ 2 తీసుకుంటే సరిపోతుంది కాడమల్లెలైతే. అలా కాకుండా ఇంకొంచెం సన్నగా అయితే 3 తీసుకున్నా పర్లేదు. దొడ్డు మల్లెలైతే 1 తీసుకొని చేసుకున్నా పర్లేదు. ఈ 2 తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒకటి మనము ఈ వేళ్ళతోటి దారం వేసి ముడివేసిన తర్వాత ఫస్ట్‌ది అయిపోయిన తర్వాత సెకండ్‌ది తీసుకొని అట్లా టై చేసి ఫస్ట్‌ది సెకండ్‌ది కలిపి మళ్ళీ ఒకసారి టై చేయాలి. మళ్ళీ అలానే థర్డ్‌ది తీసుకొని దాన్ని సపరేట్‌గా టై చేసిన తర్వాత థర్డ్‌ది సెకండ్‌ది కలిపి టై చేయాలి. మళ్ళీ ఫోర్త్‌ది తీసుకున్న తర్వాత ఫోర్త్‌ది టై చేసిన తర్వాత ఫోర్త్‌ది థర్డ్‌ది కలిపి టై చేయాలి. నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇక్కడ నేను వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. ఎందుకంటే లెంత్ ఎక్కువ పెరిగిపోతుందని. అలా ఎన్ని పూలు ఉన్నాయో అన్ని పూలను మనం ఎంత లెంత్ కావాలో అంత లెంత్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఫస్ట్ దానికి సెకండ్ దానికి కలిపి టై చేయాలి. మళ్ళీ సెకండ్ దానికి థర్డ్ దానికి సెకండ్ దానికి కలిపి టై చేయాలి. ఇలా చేస్తే అదేంటంటే వేణిలాగా అయిపోతుంది. మళ్ళీ ఫ్లవర్స్ కూడా మనకి 2 సైడ్స్ కాకుండా 1 సైడే వస్తాయి కాబట్టి కొన్ని ఫ్లవర్స్ ఉన్నా మనకి ఆ పూలదండ అనేది ఎక్కువ లెంత్‌లో వస్తుంది. 2 సైడ్స్ అయితే మనకు పూలు ఎక్కువ కాబట్టి లెంత్ తగ్గిపోతుంది. మళ్ళీ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్‌లో అయినా నార్మల్‌గా పెట్టుకునే ఫ్లవర్స్ కన్నా కూడా వేణిలాగా పెట్టుకోవడమే అందరికి ఎక్కువ ఇష్టము. ఇక్కడ చూడండి నా కాడమల్లెలు అల్లడం అయిన తర్వాత షేప్ ఎలా వచ్చిందో దాన్ని మనం ఎలా కావాలంటే అలా యూపిన్‌తో అడ్జస్ట్ చేసుకొని జడలో పెట్టుకోవచ్చు. నా దగ్గర దవనము, కనకాంబరాలు 2 ఉన్నాయి కాబట్టి వాటిని ఎట్లా అల్లుకోవాలనేది కూడా చూపిస్తున్నాను నేను. అయితే పువ్వులని నేను కాడ కిందకి పువ్వు పైకి వచ్చేలాగా అల్లాను కదా! ఇక్కడ దవనం అలా కాకుండా ఆకులు కింది వైపు కాడలు పై వైపు ఉండేలా అల్లుతున్నాను. ఎందుకంటే దవనం మనకి కొంచెము ఆకులు ఉండి మనం ఆ దారం నుండి తీసేటప్పుడు ఆకులు ఎక్కడ ఊడిపోతాయో అని చెప్పి నేను రివర్స్‌లో అల్లాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. లేదు అలా అల్లినా బాగానే వస్తుంది మాకు అనుకుంటే మీరు డైరెక్ట్‌గా అంటే కాడల కిందకి ఆకులు పైకి ఉండేలా కూడా అల్లొచ్చు. అలా అల్లినా ఇలా అల్లినా సేమ్ ఒకేలాగా వస్తుంది. సేమ్ దీన్ని కూడా ఫస్ట్ ఒక 2 స్టెమ్స్ ఆఫ్ దవనం తీసుకొని టై చేసిన తర్వాత మళ్ళీ సెకండ్‌ది తీసుకొని సపరేట్‌గా టై చేసిన తర్వాత వాటిని రెండింటిని కలిపి టై చేశాను. ఏ ఫ్లవర్స్ అయినా ఇంతే అట్లనే టై చేసుకుంటూ వెళ్తే మనకి వేణి తయారైపోతుంది. అట్లా కాకుండా మనం కలిపి చేసుకోవాలన్నా అంటే దవనమును మల్లెలు కలిపి వేణి చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. దానికి కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అయితే మనకు వేణి వస్తుంది. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయినా, ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్ ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. మీకు వేణి నచ్చినట్టయితే కామెంట్ కూడా చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను సేమ్ ఇందాక దవనం ఎలా అయితే అల్లానో అలానే వేణి కూడా మల్లెలు ఎలా అల్లానో అలానే దవనం కూడా టై చేస్తున్నా. దవనంతో కూడా వేణి అనేది చేసుకుంటున్నా. సేమ్ అట్లా కాకుండా మనకి ఇంకా వేరే ఫ్లవర్స్ ఏమైనా ఉన్నట్టయితే నార్మల్గా అయితే మల్లెలు, కాడమల్లెలు, దవనము, కనకాంబరాలు వీటితోనే మనం వేణి చేసుకోవడానికి ఇష్టపడతాము. రోజ్ పెటల్స్‌తో కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో చేయొచ్చు. మీకు కావాలంటే ఆ వీడియో కూడా నేను చేసి పెడతాను. ఇఫ్ ఎనీవన్ వాంట్ దట్ వీడియో ప్లీజ్ కామెంట్. నేను చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని. అట్లా అయిపోయిన తర్వాత ఆ దవనాన్ని షేప్ ఎలా వచ్చిందో చూడండి. సేమ్ షేప్‌లో వస్తుంది. సేమ్ కనకాంబరాలు కూడా సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అయ్యి ట్రై చేశాను. అయితే కనకాంబరాలు కాడలు మనకి సన్నగా ఉంటాయి కదా! అందుకని నేనేం చేశానంటే 3 ఫ్లవర్స్ తీసుకున్నాను. ఫస్ట్ 3 ఫ్లవర్స్ ట్రై చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం 3 ఫ్లవర్స్ తీసుకొని వాటిని సపరేట్‌గా టై చేసి మళ్ళీ ఫస్ట్‌ది సెకండ్‌ది కలిపి టై చేశాను. ఇలా చేయడం వల్ల మనకు వేణి అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. మళ్ళీ మనకు అడ్జస్టబుల్‌గా కూడా ఉంటుంది. ఎలా అంటే అలా బెండ్ అయిపోతుంది. యూ షేప్‌లో అంటే యూ షేప్‌లో, రౌండ్‌గా అంటే రౌండ్‌గా, స్ట్రెయిట్‌గా ఉండాలన్నా కూడా స్ట్రెయిట్‌గా ఉంటుంది మనకు.
ఇప్పుడు వేణి మనం బయట కొనుక్కోవాలంటే రోజ్ పెటల్స్తో చేసింది మినిమం 200 to 300 ఉంటుంది. అలా కాకుండా మనం ఇంట్లో మన చేతులతో చేసుకొని పెట్టుకుంటే హ్యాపీనెస్ వేరు ఉంటుంది కదా. ట్రెడిషనల్ లుక్లో ఫ్లవర్స్ లేకుండా అది ఇన్కంప్లీట్ అని నేను ఫీల్ అవుతాను. మీరెలా ఫీల్ అవుతారో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము. నేను పెట్టుకోవడం కంటే కూడా వేరే వాళ్ళని రెడీ చేయడం అంటే ఇంకా ఇష్టము. నా దగ్గర కొన్నే కనకాంబరాలు ఉన్నాయి కాబట్టి నా కనకాంబరాల వేణి చిన్నగా అయిపోయింది. వీటిని నేను ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో, ఎన్ని రకాలుగా పెట్టుకోవాలో కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. నేను చెప్పింది మీకు అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. ఎలా అల్లాలో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. వాటిని ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను చూశారు కదా. నా దగ్గర ఉన్న ఈ కొన్ని పూలతోటి ఎన్ని రకాలుగా వాటిని పెట్టుకోవచ్చో నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ ఉంటే మనకి పూల జడ అనేది ఇంకెక్కువ వస్తుంది వేణితో. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్టయితే నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఫస్ట్ వీడియో కాబట్టి ఎంతమందికి రీచ్ అవుతుందో తెలీదు, కానీ మీ సపోర్ట్ వల్ల చాలామందికి రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.